వెల్కమ్ టు హేమాస్ వరల్డ్. వినాయక చవితి ఎలా చేసుకున్నారు? వినాయక నిమజ్జనం అయిపోయిందా? మా సైడ్ అయితే వినాయక నిమజ్జనం సండే రోజు 5 డేస్కి అయిపోయింది. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదా. మీకు ఒక స్పెషల్ డ్రింక్ చూపిస్తాను. ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి, తాగండి. తెచ్చుకొని మనకి ఇవి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయి. వీటిని హలీం అని అంటారు. హలీం అంటే మనం రంజాన్ అప్పుడు తినే హలీం కాదండి, ఇవి ఆలిమ్ అని అంటారు. ఇవి చాలా మంచిదండి. డెలివరీ అయినప్పుడు, మెచ్యూర్ అయినప్పుడు ఇస్తారు. వీటిని నైట్ నానబెట్టుకోవాలి. మన సబ్జా గింజలు ఎలా ఉబ్బుతాయో అంత మాత్రమే ఉబ్బుతాయి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో కొంచెమే తీసుకోవాలండి. 2 to 3 స్పూన్స్ తీసుకుంటే చాలు. ఇంట్లో 2-3 మెంబర్స్కి సరిపోతుంది. నైట్ వాటర్లో నానేసుకోవాలి. మార్నింగ్ ఇది చేసుకొని తాగాలి. నడుము నొప్పి అనేది ఉండదు, కాళ్ళ నొప్పులు ఉండవు, మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. చాలా మంచి హెల్త్ డ్రింక్ అండి ఇది. ఖచ్చితంగా జెంట్స్, లేడీస్ ఎవరైనా తాగొచ్చు. ఇది డెలివరీ అయినప్పుడు, మెచ్యూర్ అయినప్పుడు ఇస్తారన్నారు కదా, ఆ టైంలో మన బాడీ అనేది వీక్ అయిపోయి ఉంటుంది కాబట్టి స్ట్రెంగ్త్ కోసం ఇవి ఇస్తారు. ఇవి కొంచెమే ఉబ్బుతాయి. ఇవి ఎంత ఉడికిచ్చినా కూడా అదే సైజులో ఉంటాయి. కొంచెం ఉబ్బుతాయి అంతే తప్ప పెద్దగా ఏమీ ఉబ్బవి ఇవి. అది నేను ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టడానికి పెట్టాను. తర్వాత ఇది గమ్, ఎడ్జిబుల్ గమ్ అండి. అంటే ఈ గమ్ని తినొచ్చు. ఈ గమ్ ద్వారా కూడా చాలా ఐటమ్స్ చేస్తారు. డెలివరీ అప్పుడు లడ్డూలు చేస్తారు. వీటి లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో వీటి లడ్డూలు కూడా చేసి చూపిస్తాను. చాలా హెల్దీ కూడా. ఇలాంటి వింటర్లోను, రైనీ సీజన్లోను ఇది కంపల్సరీగా తీసుకోవాలండి. మన బాడీలో మంచి హెల్త్ డ్రింక్ లాగా పనిచేస్తుంది. ఎలాంటి పెయిన్స్ ఉండవు. అంటే నార్మల్గా వచ్చే పెయిన్స్ కన్నా ఇప్పుడు వచ్చే పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రైనీ సీజన్లోను, వింటర్లోనూ వచ్చే పెయిన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే వర్షంలో నానడం వల్ల ఈ చలికి కానీ మన జాయింట్స్ అనేవి టైట్ అయిపోవడం, కొంచెం ఫిట్గా ఉండిపోతాయి, అవి టైట్గా అయిపోతాయి. ఏదైనా పని చేసుకోవాలంటే కూడా ఒకలాంటి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివి ఏమీ రాకుండా ఉండడానికి ఈ డ్రింక్ అనేది, దీంతో లడ్డూలు కానీ చేసుకుని తినచ్చు. మీరు కూడా ఈ డ్రింక్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత పైన కొంచెం అది ఉడికిన తర్వాత వాటర్లో ఉండి నురుగ వస్తుంది. ఆ నురుగను తీసేసుకోవాలి. చూసారా నేను ఎంతసేపు ఉడికించినా? నేను దాదాపు 15 మినిట్స్ ఉడికించానండి. దీన్ని 15 to 20 మినిట్స్ వరకు ఉడికించాను. అయినా అవి ఏమీ ఉబ్బలేదు. అంతే ఉంటాయి. కొంచెం జెల్లీ కన్సిస్టెన్సీలో వస్తాయి. మనకు నమలడానికి కూడా రాదు, ఊరికే మింగేసేయాలి. అవి కొంచెం నమలచ్చు, అక్కడక్కడ పంటికి కూడా తగులుతాయి అవి. దానికి సరిపడా, స్వీట్కి సరిపడా బెల్లం, కొంచెం నల్ల బెల్లం, తాటి బెల్లం ఇదే యూస్ చేస్తే మంచిది. నేను కూడా ఇది తాటి బెల్లమేనండి యూస్ చేసింది. తర్వాత చూడండి ఇప్పుడు ఎంత బ్రౌన్గా కనిపిస్తుందో. బెల్లం అంతా ఉడికిన తర్వాత బ్లాక్గా కనిపిస్తుంది. బెల్లం అంతా కరిగేలోగా మనం తీసుకున్న గమ్ వచ్చేసి దాన్ని చిన్నగా పొడి చేసుకోవాలి. ఇంత కొంచెం సరిపోతుందా అంటే సరిపోతుందండి. దీనికి ఈ డ్రింక్కి మాత్రం సరిపోయేంత గమ్ ఇంతే వేసుకోవచ్చు. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఈ డ్రింక్ని ఖచ్చితంగా చేయించుకొని తాగండి. మంత్లో మనం 4 to 5 టైమ్స్ ఈజీగా తాగొచ్చు. చాలా హెల్దీ అండి. నడుము నొప్పి అనేది ఇట్టే తగ్గిపోతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, అన్ని పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఖచ్చితంగా యూస్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇలా ఉడికిన తర్వాత చూడండి ఎంత నల్లగా వచ్చిందో. తర్వాత ఇది పొడి చేసింది వేసేసి కొంచెం సేపు కలిపి, ఆ గమ్ అనేది కరిగిపోయేంత వరకు కలిపి ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగడానికి ట్రై చేయండి. చల్లగా అయితే మనం తాగలేము. చూసారా గమ్ ఇది కింద అంటుకోపోతుంది. అలా అంటుకోపోకుండా స్పూన్తో వెంటనే తిప్పేసుకోవాలి, కరిగిపోతుంది. ఇలా వెంటనే మొత్తం స్పూన్తో తిప్పేసుకోవాలి.
ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న వెదర్కి ఇలాంటి మంచి హెల్దీ డ్రింక్స్ తాగడం అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి. నేను ప్రతి ఇయర్ చేస్తాను, వింటర్లోను రైనీ సీజన్లోను. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చూసారా ఎంత కొంచెం వాటర్ వేసి ఉడికించినా అంతే ఉంటుంది, కానీ ఎక్కువ ఏం అవ్వదు. కొంచెం జెల్లీ కన్సిస్టెన్సీలో ఉంటుంది అంతే. గోరువెచ్చగా తాగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.